హాయ్ వెల్కమ్ టు మ్యాథ్స్ మీడియం. ఈరోజు మనం క్లాస్ 10 చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్లో ఉన్నాము. ఇంట్రడక్షన్ 3. సో ప్రీవియస్గా ఇంట్రడక్షన్ 1 అండ్ ఇంట్రడక్షన్ 2 డిస్కస్ చేసుకున్నాము ఆ వీడియోస్. అండ్ మనం 6th, 7th, 8th క్లాసెస్లో డిస్కస్ చేసుకుంటాం కదా అబౌట్ ట్రయాంగిల్స్ అండ్ హౌ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ బై యూజింగ్ యాంగిల్ క్రైటీరియా, సైడ్స్ క్రైటీరియా. ఆ వీడియోస్ లింక్స్ అన్ని ఒకసారి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్స్ మీడియం. సో లెట్ స్టార్ట్ ఇంట్రడక్షన్ 3. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఇంట్రడక్షన్ అనమాట. సో ఈ 3 వీడియోస్ కనుక మీరు బాగా ఫాలో అయినట్లయితే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయగలరు. సో లెట్ స్టార్ట్. మనం ప్రీవియస్గా వీడియోలో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం. The ratio of areas of two similar triangles is equal to the ratio of the squares of their corresponding sides. అంటే మనం ప్రీవియస్గా ఏం చెప్పుకున్నాం, సైడ్స్ యాంగిల్స్ వైజ్. ఇప్పుడు స్క్వేర్స్ ఆఫ్ దేర్ సైడ్స్ అనమాట. ఒకసారి చూద్దాం. రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్. సో ఇక్కడ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్. సో సైడ్స్ని స్క్వేర్ చేస్తే అప్పుడు అది కూడా ఈక్వల్ ఉంటుంది. అంటే 2 సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాము అంటే ఇఫ్ దే ఆర్ సెట్ టు బి ఇన్ సిమిలర్ దే మస్ట్ బి ఈక్వల్ టు ది రేషియో ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ అనేది ఈ థీరం అనమాట. నెక్స్ట్, ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్ containing the right angle of a right angled triangle to the hypotenuse, then the triangle on each side of a perpendicular are similar to one another and to the original triangle. Also, the square of the perpendicular is equal to the product of the lengths of the two parts of hypotenuse. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్. వర్టెక్స్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి తీసుకున్నాను. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి. సో రైట్ యాంగిల్ ఎట్ బి. సో యాంగిల్ 90 degrees ఎట్ బి ఉంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇఫ్ ఎ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ది వర్టెక్స్. సో వర్టెక్స్ అనుకున్నాం కదా, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్, ఇదొక వర్టెక్స్. కానీ ఏ వర్టెక్స్ నుంచి డ్రా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ద రైట్ యాంగిల్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టు ది హైపోటెన్యూస్. సో మనం రైట్ ట్రయాంగిల్ ఇది అనుకుంటే ఇది హైపోటెన్యూస్ కదా. సో మనం ట్రిగ్నోమెట్రీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింటాం కాబట్టి ఇది మనకి హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ సైడ్నే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని హైపోటెన్యూస్ అంటాం. సో ఇది హైపోటెన్యూస్ కదా. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది హైపోటెన్యూస్కి డ్రా చేయమన్నారు. సో మనం ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే, ఓకే, ఇది పర్పెండిక్యులర్ డ్రా చేస్తే దెన్ ద ట్రయాంగిల్స్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ పర్పెండిక్యులర్ ఆర్ సిమిలర్ టు వన్ అనదర్ అండ్ టు ది ఒరిజినల్ ట్రయాంగిల్. సో ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, ఇది 90 degrees కదా. సో ఇవి రెండు సిమిలర్ టు వన్ అనదర్. దీనికి రెండు సిమిలర్గా ఉంటాయి. ఎందుకు, ఇది హైపోటెన్యూస్. పర్పెండిక్యులర్ అంటే హైపోటెన్యూస్ని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది కాబట్టి ఆ లాజిక్తో చెప్పారనమాట. సో ఆల్సో ది స్క్వేర్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు ది ప్రొడక్ట్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ 2 parts ఆఫ్ ది హైపోటెన్యూస్. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ ఉంది కదా, దీనికి కొంత మెజర్మెంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సెంటీమీటర్స్ ఉంది అనుకుందాం. సో ఆల్సో ది స్క్వేర్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటే ఏ స్క్వేర్ అనుకుంటే ఇక్కడ ఉండేది ఏ సెంటీమీటర్స్ అనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది లెంగ్త్స్ ఆఫ్ 2 parts ఆఫ్ హైపోటెన్యూస్. సో ఇది ఓ అనుకుంటే ఏఓ స్క్వేర్ ప్లస్ ఓసి స్క్వేర్ అవుతుందంట. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి, దానికి 90 degrees ఎక్కడ ఉంటుందో దానికి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ మనకి తెలుసు. సో ఈ 90 degrees నుంచి ఈ హైపోటెన్యూస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేయాలి. సో ఇంత అమౌంట్ అని ఏమీ ఉండదు. ఆఫ్టర్ డ్రాయింగ్ దట్ మనం ఇక్కడ మెజర్ చేసుకోవచ్చు కావాలంటే, ఇఫ్ ఇన్ కేస్ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ థీరమ్ అనుకున్నప్పుడు. సో ఇక్కడ డ్రా చేసినప్పుడు 2 triangles ఇక్కడ లోపల ఫామ్ అవుతాయి కదా. ఇది 1 అనుకున్నా, ఇది 2 అనుకున్నాను. ఈ 1 and 2 అనేది రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి అండ్ టు ది ఒరిజినల్ ట్రయాంగిల్. ఈ పెద్ద ట్రయాంగిల్కి కూడా ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్ అవుతాయంట.
So also the square of perpendicular is equal to the product of the lengths of two parts of hypotenuse. If in case ఈ perpendicular measurements తీసుకుంటే ఈ perpendicular square is equal to product of the lengths of two parts, square కాదు product అనమాట. సో AO into OC అంటే ఏఓని ఓసీని ఈ రెండింటికి టూ పార్ట్స్ని ప్రొడక్ట్ చేస్తే ఇక్కడ ఉండే పర్పెండిక్యులర్ స్క్వేర్ చేస్తే వస్తుంది అని ఈ థీరం. సో ఇక్కడ ఇదే చెప్తున్నారు చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. సో ఇక్కడ బీడీ ఉంది కదా, ఇది పర్పెండిక్యులర్ టు ఏసీ చేస్తే ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ బిడిసి సిమిలర్ టు ఏబిసి. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్స్ అది మెయిన్ ట్రయాంగిల్ కూడా సిమిలర్ అవుతుంది. అండ్ ఆల్సో బీడీ స్క్వేర్ ఇక్కడ ఉండే మెజర్మెంట్ ఏదైతే ఉందో అది స్క్వేర్ చేస్తే ఏడి ఇంటూ ఏడిసి అవుతుంది. సో అది ఈ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ వన్ పైథాగరస్ థీరం. మనకి ఆల్రెడీ తెలుసు పైథాగరస్ థీరం మీద మనం చాలా యాక్టివిటీస్ అండ్ పైథాగరస్ థీరంని ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. ఈ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ అదర్ టూ సైడ్స్ కదా. సో ట్రయాంగిల్ ఏబిసి ఏ దగ్గర 90 degrees ఉంది, ఏబీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. సో ఇది మనకు తెలిసిందే కాబట్టి నేను అంత డెప్త్గా చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ ఇన్ ఏ ట్రయాంగిల్ if square of one side is equal to the sum of squares of other two sides, then the angle opposite to the first side is right angle. సేమ్ పైథాగరస్ థీరమే కన్వర్స్ అయిందనమాట. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో థేల్స్ థీరం చెప్పుకున్నాం, దానికి కన్వర్స్ ఎలాగో ఇక్కడ కూడా పైథాగరస్ థీరంకి కన్వర్స్ అనమాట. సో మనం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎలా అనుకుంటామో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది టూ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు ది థర్డ్ సైడ్ అయినప్పుడు ఆ ట్రయాంగిల్ని రైట్ యాంగిల్ అని అంటాము. నెక్స్ట్ బుద్ధియాన్ థీరం. ఇది అబౌట్ 800 BCలో ఫైండ్ అవుట్ చేశారు, ఒకసారి చూద్దాము. ద డయాగ్నల్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ప్రొడ్యూసెస్ ఇట్ సెల్ఫ్ ద సేమ్ ఏరియా ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఇట్స్ బోత్ సైడ్స్. ఇది మనకు ఆల్రెడీ 7th క్లాస్లోనే వచ్చేస్తుంది ఒక ట్రయాంగిల్ ప్రాపర్టీస్లో. సో ఏబిసిడి అనే రెక్టాంగిల్ తీసుకుంటాం. ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ని టూ వర్టిసెస్ అంటే అపోజిట్ సైడ్స్ ఆఫ్ వర్టిసెస్ని మనం ఒక లైన్తో డ్రా చేస్తే అంటే దాన్ని డయాగ్నల్ అని కూడా అంటాం కాబట్టి. సో అది డ్రా చేస్తే ఇట్ ప్రొడ్యూసెస్ ఏసీ ఇంటూ ఏసీ అంటే ఏసీ స్క్వేర్. ఇక్కడ ఉండే ఏరియా అనేది ఏసీ స్క్వేర్ అంటే డయాగ్నల్ స్క్వేర్ ద్వారా వస్తుంది. ఏరియా ప్రొడ్యూస్డ్ బై ద లెంగ్త్ ఏబి ఇంటూ బిఏ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. ఏరియా ప్రొడ్యూస్డ్ బై ద బ్రెడ్త్ బీసీ ఇంటూ సిబి ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. హెన్స్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. సో ఇది బుద్ధియాన్ థీరం. ఇది కొంచెం సిమిలర్గా మనకు పైథాగరస్ థీరంకి దగ్గరగానే ఉంటుంది. నెక్స్ట్ ఏ సెంటెన్స్ విచ్ ఈజ్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ బట్ నాట్ బోత్ ఈజ్ కాల్డ్ సింపుల్ స్టేట్మెంట్. సెంటెన్స్ని కరెక్ట్ అవ్వచ్చు, ఫాల్స్ అవ్వచ్చు, కానీ అన్నిటిని కలిపి సింపుల్ స్టేట్మెంట్ చెప్పలేం. A statement formed by combining two or more simple statements is called a compound statement. So, ఒక statement two or more చిన్న సింపుల్ స్టేట్మెంట్స్ని తీసుకొని ఒక పెద్దది చేసినప్పుడు దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అంటారు. ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ ఆఫ్ ది ఫార్మ్ ఇఫ్ దెన్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ఇంప్లికేషన్. సో మనం ఇఫ్ ఇన్ కేస్ అని తీసుకుంటాం కదా, అవి కండిషనల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఏ స్టేట్మెంట్ అబ్టైన్డ్ బై మోడిఫైయింగ్ ద గివెన్ స్టేట్మెంట్ బై నాట్ ఈజ్ కాల్డ్ అండ్ నెగేషన్. ఒక స్టేట్మెంట్ని నాట్ అని చేసాము అంటే అది నెగేషన్ అవుతుంది. సో ఇదండి సిమిలర్ ట్రయాంగిల్స్ ఇంట్రడక్షన్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.